హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో లంచ్ లేకి నేను ఏం కర్రీ చేస్తున్నాను అనేది షేర్ చేసుకుంటున్నానండి. ఈ రోజు లంచ్ లేకి వెజ్ నాన్ వెజ్ రెండు కలిపి చేస్తున్నాను. ఏంటి అనుకుంటున్నారా? బెండకాయలు పచ్చి చేపలు వేసి కర్రీ చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నేనైతే సెకండ్ టైం చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, బెండకాయలు పచ్చి చేపలు వేసి పులుసు నేను ఎలా చేస్తాననేది వీడియో చూసే ముందు వీడియోకు ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను ఈ వీడియోకి 15 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. మరి చూద్దాము 15 లైక్స్ వస్తాయా రావో. వీడియో చూసే వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఉన్నాను. ఇంకా నేను బెండకాయలు పచ్చి చేపల పులుసు నేను ఎలా చేస్తాననేది వీడియో చూసేయండి. బెండకాయలను ఇలా కట్ చేసి పెట్టుకునేసానండి. కొద్ది పెద్దగానే కట్ చేసి పెట్టుకున్నాను. మీకు కావాలంటే కొద్ది చిన్నగా కట్ చేసి పెట్టుకోవచ్చు. తర్వాత చేపలు, పచ్చి చేపలు అండి. 1 కేజీ చేపలు తెస్తే నేను ఫ్రై చేశాను. ఇంకా తలలు కొద్దిగా ఈ తోకలు అన్నీ మనం ఫ్రై చేస్తే అంతగా బాగుండవు కదా, ఇవన్నీ వేసి కర్రీ చేస్తున్నాను. ఇంక ఈ పచ్చి చేపలు బెండకాయ ఈ రెండు కలిపి చేస్తున్నాను అనమాట. ఇంక నేను ఎలా చేస్తాను అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంక ఈ కర్రీ కావాల్సిన చింతపండు కూడా నానబెట్టుకునేసానండి. చూడండి, చింతపండు నానబెట్టుకునేసాను. ఇంక కర్రీ ఎలా చేస్తాను అనేది చూడండి. బెండకాయ పచ్చి చేపలు పులుసు చేయడానికి వెల్లుల్లి, 1 ఆనియను, 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కారానికి తగినట్టుగా వేసుకోవాలి. తర్వాత ధనియాల పౌడర్, తర్వాత వేయించిన జీలకర్ర పొడి, ఇప్పుడు కొద్దిగా పసుపు, ఇవన్నీ వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టించుకుండేయాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ లేకుండా ఈ బెండకాయలను వేసి వేయించుకోవాలి. లైట్గా వేయించుకోవాలండి. ఈ విధంగా లైట్గా వేయించుకోవాలండి. వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. ఇలా ప్లేట్లకి తీసి పెట్టుకునేసినానండి. ఇది బెండకాయ అంతా బాగా చల్లారాలండి. ఇప్పుడు స్టవ్ పైన మరొక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, 2 పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. తర్వాత మనం వేయించి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసేస్తున్నాను. బెండకాయలు వేసి బాగా వేయించుకోవాలండి. 1 మినిట్ వరకు బాగా వేయించుకోవాలి. 1 మినిట్ తర్వాత మనం మిక్సీ పట్టించుకున్న మసాలా అంతా వేసుకునేయాలి. ఈ మసాలా వేసుకున్న తర్వాత రుచికి తగిన విధంగా రాళ్ళుప్పు వేసుకుంటున్నాను. ఈ మసాలా అంతా బాగా వేయించుకోవాలండి. ఆయిల్ పైకి తేలే వరకు ఈ మసాలాని వేయించుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతున్నప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండు పులుసు పోసుకునేయాలి. చింతపులుపు అయితే పోసుకునేసానండి. ఇప్పుడు ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని బాగా కలుపుకునేసేయాలి. ఇప్పుడు ఈ పులుసు అంతా బాగా తెల్లు ఉడకాలండి. పులుసు ఇలా తెల్లు ఉడుకుతున్నప్పుడు మెంతి పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. ఇలా తెల్లు ఉడికేటప్పుడే ఇవి వేసుకోవాలండి. ఇవి వేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మళ్ళా ఉడకనివ్వాలి. 1 నిమిషం అయితే ఉడికిందండి. ఇప్పుడు పచ్చి చేపలు వేసుకునేద్దాము. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఇది సెకండ్ టైం చేస్తున్నాను. ఇలా వేసుకునేసి సాల్ట్ రుచి చూసుకొని, సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకోండి. నాకు కొద్దిగా తక్కువగా ఉంది, వేసుకుంటున్నాను. ఇప్పుడు చేపలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకునేసేయాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 నిమిషం వరకు ఉడకనివ్వాలి. 1 నిమిషం అయితే ఉడికిందండి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనం చేపలు వేసాం కదా, ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేసిన తర్వాత
మళ్ళీ మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు ఉడికించుకుంటే చేపలు ఉడికిపోతాయండి. తర్వాత చూపిస్తాను. 4 నిమిషాల వరకు బెండకాయ చేపల పులుసును ఉడికించుకునేస్తున్నానండి. చేపలు కూడా బాగా ఉడికిపోయాయి. మనకైతే బెండకాయ చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా కొద్దిగా చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకైనా రాగి సంగట్లోకైనా. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోకి నేను 15 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. మరి చూద్దాం 15 లైక్స్ వస్తాయో రావో. వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ చేసి తప్పకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఉన్నాను. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.